మున్సిపల్ నామినేషన్లు షురు. తెలంగాణలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం తొలి రోజే 902 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 382 నామినేషన్లు దాఖలైనాయంట. ఎన్నికల యుద్ధానికి ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో మొదటిగా సాధించాల్సింది నామినేషన్ అనే ఆయుధం. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణకు ఇది తొలి రోజు కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 902 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. వివిధ మున్సిపాలిటీల్లో ఇక నిన్న నుంచే స్టార్ట్ కాబట్టి 902 నామినేషన్లు కూడా వివిధ పార్టీల నుంచి దాఖలైనాయట. ఇక 55,000 మంది ఏలుకు ఇంకా అందించుకోబోతున్నారు. 55,000 మంది ఓటర్స్ సంబంధించి 52 లక్షల మంది, రైట్, 52 మంది. కాబట్టి మీరు ఈ పోటీ చేసే వ్యక్తులు ఎవరైతున్నారో మీ చూసి, అంటే వాళ్ళు పనులు చేయగలుగుతారా ఏంది అనేది కొద్దిగా చూసి ఓటేరి. 900 ఎందుకు 2,000 చిల్లర, 3,000 దగ్గర అంటే నాకు తెలిసి 10-12,000 నామినేషన్లు అయితే అదే మొత్తానికి ఒక 10-12,000 నామినేషన్లు వేస్తారు. నిన్నటి వరకు అంతమంది పోటీలో ఉంటారు.